Avatar Meher Baba ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబాకి బాబా జై. కి జై. మనకి ఈ రోజు కూడా మన ప్రీతముడు సహజీవనం సాగించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం చెప్పుకుంటున్నటువంటి ప్రవచన మాలికలు 198 వరకు బాబా మనకిచ్చారు. ఈ రోజు మరి 2 ఇచ్చారు, 199, 200. ఇప్పుడు ఏమిటంటే, మీరు ఒకవేళ మీకు ఏ కారణం చేత వినబడకపోయినా ఆగిపోయినా నాకు ఎలా తెలియజేస్తారు? నేనే చూసుకోవాలా, నేనే మీకు అడుగుతుంటాను మధ్య వినబడుతుందా అని. వినబడుతుందన్నయ్యా అని చెప్పండి. జై బాబా. ఇప్పుడు ఈ 199 విశ్వాత్మ అతని ద్వారా దివ్య తత్వాన్ని ప్రకటించును, అజ్ఞానమంతమైతే అపరిమితుడవుతాడు అట్టివాడు. మరోసారి చదువుతాను. విశ్వాత్మ అతని ద్వారా దివ్యతత్వాన్ని ప్రకటించును, అజ్ఞానమంతమైతే అపరిమితుడవుతాడు అట్టివాడు. ఇది 198. సారీ, 199. ఇక 200. మాయా గుణమైన వేర్పాటు భావముచే వ్యక్తిత్వము, మాయా గుణమైన వేర్పాటు భావముచే వ్యక్తిత్వము, గురి కాదు ఏ హానికి ద్వంద్వ స్వభావములో చిక్కుకొనదు, గురి కాదు ఏ హానికి ద్వంద్వ స్వభావములో చిక్కుకొనదు. ఇది 200. ఇప్పుడు మనం ఈ 199, 200 ఈ రెండింటి యొక్క సమగ్ర సారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాబా ఆజ్ఞతో. ఈ మీదని విశ్వాత్మ అంటే 198లో విశ్వాత్మ సాధనంగా మలసబడిపోతాడు అన్నారు. అలా విశ్వాత్మకి సాధనంగా మలచబడిపోతే ఆ విశ్వాత్మ అతని ద్వారా దివ్య తత్వాన్ని ప్రకటించును. మీకు విశ్వాత్మ గాని ఆ విధంగా ఏ మానవుడికైనా ప్రేమతో వాడి యొక్క ఆ పరిస్థితిని గ్రహించి దివ్యతత్వాన్ని గాని ప్రసాదిస్తే అప్పుడేమవుతుంది? అజ్ఞానమంతమైతే అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది, అపరిమితుడవుతాడు అట్టివాడు. 6వ భూమికలో కూడా అపరిమితుడు కాలేడు. భగవంతుడు ఆయన అర్హత వచ్చినప్పుడు అర్హత ఎవరికి వచ్చిందో తెలుసుకుని వారికి మాత్రమే
ఆ అపరిమితమైనటువంటి పరిస్థితిని ప్రసాదిస్తాడు. ఇక 200 ఈ వ్యక్తిత్వం ఉంది కదా, మనందరి వ్యక్తిత్వాలు సామాన్యమైనవి కావు. వేర్పాటు భావాలతో మాయలో ఉంటాయి. వేర్పాటు భావాలతో మాయలో ఉంటాయి. ఏమిటా వేర్పాటు భావాలు? స్త్రీ పురుషుడు, గొప్పవాడు పేదవాడు, మంచివాడు చెడ్డవాడు, భక్తుడు నాస్తికుడు, ఇలాంటి వేర్పాటు భావాలు ఉంటాయి. అయితే ఇటువంటి వాడు ఎవడవైతే భగవద్ అనుగ్రహంతో అవతారుని అనుగ్రహంతో ఉంటాడో, ఉండి అపరిమితుడుగా కాగలగడానికి అదృష్టానికి నోచుకుంటాడు, వాడు గురికాడు ఏ హానికి, ద్వంద్వ స్వభావములు చిక్కుకొనడు. ఎక్కడ కూడా మన ప్రభువు మనకి అవగాహనకి అందని విధంగా చెప్పడం లేదు, చక్కగా అందినట్టే చెప్తున్నాడు ఆయన. ఇది మనం భగవంతుడు వ్యక్తి అనేటటువంటి ఒక అధ్యాయాన్ని ప్రవచనాల్లో చదువుకున్నాం. అందులో ఇప్పుడు మనం చదువుకున్నవి 200 అయితే 199 ఆల్రెడీ పూర్తయ్యేవి. మరొక 3 చదువుకుంటే ఈ అధ్యాయమే చరణాలతో పూర్తయిపోయినట్టే. సరే, అవతార్ మెహర్ బాబాకి జై. మీ అందరూ సావధానంగా వింటూ నాకు గొప్ప ఆనందాన్ని, అంటే మరి నాకు అంతకన్నా సామాన్యుడి కదా, ఆనందం తప్ప ఇంకేటి పొందిస్తాను నేను, కనుక ఆ సామాన్యమైన ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. అది ఆయన కరుణ. ఇక ఇప్పుడు వచనాల్లోకి మనం ప్రయాణం చేద్దాం. ఇందులో అద్భుతమైన పేర ప్రవచనాలు 145 పేజీలో నిన్నను మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ పేర మళ్ళీ చదువుతాను, వినండి. ఆధ్యాత్మికంగా గొప్పవాడు అనిపించుకోవడానికి ఒక వ్యక్తి ధర్మ కార్యాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలనే అవసరం లేదు. ఒక పేదవాడు ధనికుడితో సమానంగా ఇవ్వలేకపోవచ్చు, కానీ అతను కొన్నంతలో ఇవ్వడం వల్ల ఆధ్యాత్మికంగా ధనికునికి ఏమాత్రం తీసిపోడు. ఇచ్చిన మొత్తం వల్ల ఆ దానానికి ఆధ్యాత్మిక అర్థం, మొత్తాల్లో చేసే దానం వెనుక గర్వం లేదా ఇచ్చిన మొత్తం వల్ల ఆ దానానికి ఆధ్యాత్మిక అర్థం అన్వయించదు, కానీ అది ఇచ్చిన భావనలో అన్వయించబడుతుంది. నిజానికి పెద్ద మొత్తాల్లో చేసే దానం వెనుక గర్వం లేదా స్వార్థ ప్రయోజనం దాగి ఉండవచ్చు. అప్పుడు ఆ దానం ఆధ్యాత్మిక విలువను కోల్పోతుంది. అలా కాకుండా స్వల్పమైన దానం కూడా నమ్రతతో నిస్వార్థ ప్రేమతో చేస్తే దానిలో ఆధ్యాత్మిక విలువ మెండుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పేరా ఇది. ప్రతిరోజు ఒకసారి చదువుకోండి. చాలా మీలో మీకు తెలియనంత ఉన్నత భావాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక అనంతత్వంలో అత్యాధికం, అత్యల్ప సమ్మిళితం. ఆధ్యాత్మిక అనంత తత్వంలో అత్యధికం, అత్యల్పం, సమ్మిళితం. ఆధ్యాత్మిక జీవితం పరిమాణంలో కాకుండా స్వతహాగా అలవడిన జీవిత విధానం శ్రేష్టత పైన ఆధారపడి ఉంటుంది. చూసారా ఎంత బాగా అన్నారు బాబా. దీన్ని తెలుగు అనువాదం చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకొని చేశారు. ఆధ్యాత్మిక జీవితం పరిమాణంలో కాకుండా, అంటే ఎంత చేశాడు, ఏం చేశాడు, దాన్ని పరిమాణం అంటారు. ఆ పరిమాణంలో కాకుండా స్వతహాగా, అంటే తనకి తానుగా అలవర్చుకున్నటువంటి జీవిత విధాన శ్రేష్టత పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎవరికి వాడు స్వతహాగా తన జీవితాన్ని
సుసంపన్నం చేసుకోవాలి తప్ప అందరితో కలిసి చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకు? సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి. ఆధ్యాత్మిక అనంతత్వం తన పరిధిలో అన్ని రకాల జీవిత విధానాలను ఇముడ్చుకుంటుంది. ఆధ్యాత్మికం అనేది దానికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. కానీ దాని పరిధిలో అన్ని రకాల జీవిత విధానాలను ఇముడ్చుకుంటుంది. దానిలో గొప్పవిగా చెప్పబడే పనులు మరియు చిన్న పనులు అన్ని ఇవి ఉంటాయి. అత్యధికమైన దానికంటే అధికమైన ఆధ్యాత్మిక అనంతత్వం అత్యల్పమైన దానికన్నా అల్పమైనది కూడా. చూసారన్నారు, అత్యధికమైన దానికంటే అధికమైన ఆధ్యాత్మిక అనంతత్వం అత్యల్పమైన దానికన్నా అల్పమైనది కూడా. ఎప్పుడైతే మనం ఇది మన యొక్క జ్ఞానంలో ఇమిడిపోతుందో ఈ మాటలు, మనకి ఏమవుతుందంటే ఆధ్యాత్మిక వివేకం వస్తుంది. మరియు అది ఘటించు అన్ని ఘటనల ద్వారా వ్యక్తం చేసుకుంటుంది. మంచివాడు చెడ్డవాడు ఇద్దరు లేరు, ఉన్నదంతా మంచే ఉన్నది, ఆ మంచి తారతమ్యాలలో ఉన్నది అని బాబా చెప్పినటువంటి ఆ బ్రహ్మాండమైన సందేశం ఇక్కడ మనకి జ్ఞాపకం వస్తుంది. ఉన్నవాళ్ళంతా మంచి వాళ్లే, కాకపోతే మంచి పర్సంటేజ్ లో ఉంటుంది. ఆ పర్సంటేజ్ను బట్టే జీవన విధానం ఉంటుంది. ఆ జీవన విధానం బట్టే అవగాహన స్థాయి పెరుగుతుంది. ఆ అవగాహన స్థాయిని బట్టే అవతారుని యొక్క విశిష్టత అవగాహనకి వస్తుంది. అంచేత బాబా అంటున్నారు, బాహ్యంగా అల్పమైనవైనా అధికమైనవైనా సరే సత్య చైతన్యం నుండి వెలువడితే, చూడండి, బాహ్యంగా అల్పమైనవైనా అల్పమైన చర్యలు అంటే ఏవైతే బాబా చెయ్యొద్దు అన్నారో అవి అల్ప చర్యలు. అధికమైనవైనా అంటే దేనికైతే ప్రాధాన్యత ఇమ్మన్నాడో ఆ చర్యలు సత్య చైతన్యం నుండి వెలువడాల. ఈ రెండు కూడా నీలో సత్యం సుస్థాపితమై అక్కడి నుంచి రావాలి. వెలువడితే ఒక చిరునవ్వు లేదా ఒక చూపు కూడా ఒక ప్రయోజనం కోసం అర్పించబడిన జీవితంతో సమంగా తొలతూగుతాయి. ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం చాలా మంది జీవితాన్ని అలాగా ఆ రామ దర్శనం కోసం వేచి ఉంచారు. అందులో అత్యున్నతమైన ఆత్మ శబరి. పాపం ఆమె కొన్నేళ్ల నుంచి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ ఎదురు చూపులో శరీరం సృష్టించిపోయింది, చూపు మసకొచ్చింది, నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో కూడా నా రామచంద్రుడు వస్తే ఆయనకి శ్రేష్టమైన ఫలాలు తినిపించాలని తడువుకుంటూ తోటలోకి వెళ్లి పళ్లను పువ్వులను ప్రతిరోజు ఏరుకునేది ఆవిడ. ఈ చర్య యొక్క శ్రేష్టత మనకేం తెలుస్తుంది? తెలీదు. కానీ చాలా శ్రేష్టమైన చర్యది. అంచేత తీరా రాముడు లక్ష్మణుడు సమీపించేసరికి ఆవిడికి కళ్ళు సహకరించలేదు. ఆ రాకలో భగవంతుడు వస్తే ఏమవుతుంది? దివ్యకాంతి ఎల్లెడలా వ్యాపిస్తుంది. ఆ దివ్యకాంతి మీరు నమ్మండి నమ్మకపోండి, మన ఇంటిలో మనం పెట్టుకున్న ఫోటోల్లో కూడా దివ్యకాంతి ఉన్నది. మనం ఫోటోనే ఎంజాయ్ చేస్తాం తప్ప ఆ ఫోటోలో ఉన్న దివ్యకాంతిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యము.
కనిపించని కళ్ళతో రామా నిన్ను చూడలేకపోతున్నాను అని అడిగితే ఆ వృద్ధురాలికి చూపించాడు ఆయన. ఎప్పుడూ ఫోటోనే చూస్తున్నాను, ఫోటోనే నేను చూసి సంతోషపడిపోతున్నాను, ఫోటోలోనే ఆనందం గడుపుతున్నాను, అంతకన్నా నా కళ్ళు నాకు సహకరించడం లేదు. ప్రభువు నాకు ఆ శబరికి ప్రసాదించినట్టు కొంచెం చూపివ్వబా అంటే, అలాగా ఆ కోరికలో స్వచ్ఛత ఉంటే, తపన ఉంటే, ఎదురు చూపు ఉంటే ఖచ్చితంగా ఆ కళ్ళు ఫోటోని ఫోటోలో కాక దివ్య కాంతిగా చూపిస్తాయి. ఇది ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు. అందుచేత ఆమెకు కళ్ళు ఇచ్చాడు, రాముడు చూసింది, ఆ ఫలాలు కొరికి తీపి మాత్రమే రాముడికి పెట్టి అలాగే రామ పాదాల మీద ఆమె ఒరిగిపోయింది. ఎంత అదృష్టం అది! ఏమి శ్రేష్టమైన జీవితం గడిపింది చెప్పండి. రాముడి యొక్క దర్శనం కోసం ఎదురు చూడడం తప్ప. అలాగే మెడ్రాస్ లో ఒక టాల్ మ్యాన్ కొత్త కుర్చీ చేయించి మేడ మీద వాడి గదిలో అది వేయించి, భగవంతుడు అన్నవాడు ఉంటే ఖచ్చితంగా నాకు ఈ కుర్చీలోనే దర్శనమిస్తాడని చెప్పి అక్కడ అలా ధ్యానంలో ఉండిపోయాడు. ఖాళీ కుర్చీ ముందు బాబా తన ప్రయాణంలో తన వెనుక ఉన్నటువంటి అనునాయులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి, సర్వజ్ఞుడు కదా, వెళ్లి ఆ కుర్చీలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు? వాడు కళ్ళు తెరవగానే వాడికి తనలో కలుపుకున్నాడు. మనం అటువంటివి పదే 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 ముచ్చటించుకోవడం వల్ల కొంచెం మనకు అటువంటి స్పృహ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఎప్పుడైతే శాశ్వతపు ఛాయలోనే జీవితం అంతా జీవించబడుతుందో అప్పుడు ఆధ్యాత్మిక ప్రాధాన్యతలో తారతమ్యాలు, స్థాయిలు ఉండవు. సరే, శాశ్వతత్వపు ఛాయలోనే జీవితమంతా జీవించబడుతుందో, శాశ్వతత్వపు ఛాయ అంటే భగవంతుడితో అని అర్థం. జీవితం అంతా జీవింపబడుతుందో అప్పుడు ఆధ్యాత్మికతలో తారతమ్యాలు ఉండవు. జీవితం కేవలం గొప్ప విషయాలనే కలిగి ఉండి అల్పమైన విషయాలను దాని పరిధిలో నుండి తీసివేసుకుంటే అది పరిమితమైనదమే కాక చాలా నిస్సారమవుతుంది. అన్నింటిలో నిగూఢమై ఉన్న అనంతత్వమైన సత్యం జీవితం శాంతంగాను సమగ్రంగాను చూడబడి అంగీకరించబడినప్పుడు మాత్రమే బహిర్గతం అవుతుంది. విషద మనం మన ప్రయాణాల్లో మనది ఆధ్యాత్మిక ప్రయాణమా భౌతిక ప్రయాణమా? మనది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు, భౌతిక ప్రయాణమే. ఇందులో మరి ఎవరు అనుమాన పడక్కర్లేదు. అందుచేత ఇప్పుడు మన పరిస్థితి ఒకసారి పరిశీలించుకుందాం. మన పరిస్థితి ఏమిటి అంటే, భౌతిక జీవితం సాగుతుంది మనకి, ఆధ్యాత్మిక జీవితం సాగడం లేదు. ఆధ్యాత్మికం పేరుతో భౌతికంలోనే మనం అందరం కూడా ఏదో అనుభవించేస్తున్నాం అనుకున్నాం. ఏమీ అనుభవం లేదు మనకి. కంటి పొరలు తొలగిపోవాలి, మనసు పనితీరు మారాలి, బుద్ధికి మాంద్యం రావాలి, చైతన్యానికి వికాసం రావాలి. తెలియని కనిపించని ఆ పరమాత్ముని కోసం ప్రతి క్షణం కూడా రోదన కావాలి. ఆ రోదనే వియోగానికి దారితీసి ఎడబాటుని ఓర్చుకోలేక భగవంతుని కోసం అనుక్షణం విలపిస్తుంది. అప్పుడు
ఆ ప్రభు కలుగుతాడు. లేకపోతే సామాన్యంగా కరగడు. ఇందులో మరి మొగమాటం పడక్కర్లేదు. ఆయన్ని కరిగించేటటువంటి లక్షణం మనకింకా అలవడలేదు. అందుచేత ఈ ప్రవచనాలు ప్రతిరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నప్పుడు ఆయన సన్నిధానాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాము. ఆ అనుభవమే యథార్థం, మిగిలినవన్నీ అసత్యం. ఇది మనకి ఖచ్చితంగా మన మస్తిష్కంలో సుస్థాపితం కావాలి. అదే మనకి మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. ఇప్పుడు అతి ఉన్నతమైనటువంటి బాబా యొక్క చరిత్ర, ప్రభు చరిత్ర 9వ భాగంలో మనం నిన్న 3517వ పేజీలో ఆపుకున్నాం. మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3517వ పేజీలో మనం ఎక్కడ ఆపుకున్నామంటే మణి మనసులోని భావాన్ని బాబా అర్థం చేసుకుని, మణి నీవేమీ బాధపడకు, నీకు మూర్తిని ప్రసాదించమని బాబాకు చెప్తానులే అని హామీ ఇచ్చింది. అది విని మామి సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజు మాటల సందర్భంలో మామి వచ్చి వెళ్లిన విషయాన్ని, ఆమె అడిగిన ముక్తిని గురించి మణి బాబాతో చెప్పినప్పుడు బాబా ముసిముసిగా నవ్వారు. ఈ ముసి నవ్వులు మనం కూడా ముసి నవ్వులు చిందిస్తాం. వెటకారంగా ఎదుటి వారికి ఆట పట్టించేందుకని లోపాన్ని ఆ నవ్వులోనే ఎత్తి చూపిస్తూ మనం ముసి నవ్వులు నవ్వుతాం. కానీ బాబా ఆ ముసి నవ్వులలో చల్లని చూపుల్లో ఎదుట వాళ్ళకి ఏదైనా చెయ్యాలనేటటువంటి ఒక చక్కని ప్రేమ భావన ఉంటుంది. సరే, ముందుకెళ్తున్నాం. పింపల్గాంలో ఒక పల్లెటూరి స్త్రీ మగ శిశువుకు జన్మనిచ్చి మరణించింది. ఆ శిశువుకు గోరఖ్నాథ్ అని ఒక సాధువు పేరు పెట్టారు. బాబా ఆ బిడ్డను మెహరాజాద్కు తెప్పించి గోహర్కు అప్పగించి ఈ బిడ్డను జాగ్రత్తగా చూడమని ఆదేశించారు. 10-12 రోజుల తరువాత బాబా ఆ బిడ్డను మెహరాబాద్ లో ఉన్న ఖుర్షద్ వద్దకు పంపి తగు సూచనలనిచ్చి జాగ్రత్తగా పెంచమన్నారు. డాక్టర్ నీడు ఒక పసిపిల్లని వైద్యుని మాదిరిగా ఆ బాలునికి ప్రత్యేక వైద్యుడయ్యాడు. ఆ విధంగా ఆ బాలుణ్ణి ఒక రాజకుమారుడిలాగా పెంచసాగారు. బొంబాయి నుండి మెహర్జీ ఆ పిల్లవాడి కోసం పాల డబ్బాలు, మంచి ఖరీదైన దుస్తులు, ఇంకా అవసరమైన వస్తువులన్నింటినీ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ఆదేశించారు. బాబా మెహరాబాద్కు వచ్చినప్పుడల్లా గోరఖ్నాథ్ను చూసేవారు. ఆ బాలుడికి ఏమాత్రం జలుబు, అస్వస్థ వచ్చినా ఆ విషయమై నీళ్లు ఖుర్షద్దులు బాబాతో చీవాట్లు తినవలసి వచ్చేది. పింపల్గాంలో పల్లెటూరికి మగ శిశువు జన్మిస్తే, ఒక స్త్రీ జన్మనిస్తే ఆ బిడ్డకి గోరఖ్నాథ్ అనేటటువంటి పేరు ఒక సాధువు పెడితే ఆ బిడ్డ అవతారుని యొక్క లాలనలో, పోషణలో, ఆయన నేతృత్వంలో ఎంత అద్భుతంగా పెరుగుతున్నాడో చూడండి.
ఆ సమయంలోనే మెహరాజాద్లోని చిన్న కొలనులో బాతులను పెంచవలసినదిగా బాబా గోహర్ కి సూచించారు. గోహర్ ఇంగ్లీష్ వైద్యం చేసే డాక్టరు. వృత్తిరీత్యా ఆమెకు చిన్నపిల్లలను ఎలా సంరక్షించాలో తెలిసినప్పటికీ బాతులకు పెంపుడు తల్లిగా వ్యవహరించడంలో ఆమెకు బొత్తిగా అవగాహన లేదు. అయినా వాటికి సంబంధించిన పుస్తకాలను చదివి తద్వారా ఎంతో నైపుణ్యాన్ని సాధించి బాతులను పెంచడంలో తన విధిని, ఆ విధి ఎవరు నిర్ణయించారు? విధే నిర్ణయించాడు. తన విధిని సక్రమంగా నిర్వర్తించేది. ఒకసారి రోజువారీ సరుకులను తీసుకురావడానికి బజారు వెళ్తున్న మనిషి బయలుదేరబోతుండగా గోహర్కు తాను పెంచే బాతు పిల్లలకు కూడా మరికొంత ఆహారం తెప్పించాలన్న విషయం గుర్తుకు వచ్చింది. కానీ బాబాని అడుగుదామని వెళ్లేసరికి బాబా చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాల గురించి డాంకిన్ ఘనీలకు వివరిస్తున్నాడు. ఆ విషయం తెలియక గోహర్ కంగారు, ఆహారం అయిపోయింది అని గట్టిగా చెప్పింది. డిస్టర్బెన్స్ కాజ్డ్ బై హెర్ ఈజ్ డిస్టర్బ్ ది డివినిటీ. అందుచేత గట్టిగా చెప్పింది. ఈ ముందు పేజీలు అంటే 35-16 చూడండి. మీదని బాబా చేతిలో బాతు పిల్లలు మెహరాజాద్ లో చూడండి ఎలా ఉన్నారు ఆ బాతు పిల్లలు మనకు చూపిస్తూ. వెంటనే బాబా ఆమెతో నీకేమైనా బుద్ధి ఉందా అని గట్టిగా చీవాట్లు పెట్టారు. ఇక్కడ నేను ఎంతో ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక విషయాలను గురించి వివరిస్తుంటే మధ్యలో మర్యాద లేకుండా గబగబా లోనికి చొరబడి పక్షుల ఆహారం గురించి అడుగుతావా? అసలు నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు? నీ బుర్రంతా మట్టితో నిండిపోయిందా? ఒక్కసారిగా నన్ను 7వ భూమికి నుండి బాతుల స్థాయికి దించావు అన్నాడు. ఆ తరువాత బాబా ఎన్నోసార్లు ఆ దృశ్యాన్ని మిగతా స్త్రీల వినోదం కోసం యథాతథంగా చెబుతుంటే వారందరూ ఆనందంతో నవ్వుకునేవారు. బాబా అనుమతి లేకుండా ఎటువంటి వస్తువును బయట నుంచి తెప్పించడం గాని ఎవరి నుండి స్వీకరించడం గాని చేయకూడదు. అలాగే లోపల నుండి బయటకు పంపకూడదు. అందువల్ల అందరిలాగానే గోహర్కు కూడా ప్రతిదానికి బాబా అనుమతిని తీసుకోవలసి వచ్చేది. మినహాయింపులుండవు. ఇటు మనకి 2 కదా ఉన్నాయి, కుడి ఎడమలు. అంటే ఒకటి సౌఖ్యాన్ని ఇచ్చేది, ఒకటి సుఖాన్ని దోచుకునేది. మనం ఎప్పుడు సౌఖ్యాన్ని ఇచ్చేదే కోరుకుంటాం. కానీ ఎవరైతే సుఖం దూరం వాళ్ళని కోరుకుంటారో వాళ్ళకి దగ్గరగా బాబా ఉంటారు. గుర్తుంచుకోండి. సాయంత్రపు సమయాల్లో నొరీనా, ఎలిజబెత్, డెలియా, జీన్ జోక్స్ చెబుతుంటే బాబా విని ఆనందించేవారు. వారి దగ్గర ఉన్న జోక్స్ బుక్ నుండి కొన్నింటిని ఎంచుకొని బాబాకి వినిపించేవారు. మధ్యాహ్నం సమయాల్లో గాని సాయంత్రపు సమయాల్లో గాని డిటెక్టివ్ అంటే గూఢచారి కథలు కూడా మణి ఎంతో ఆసక్తితో చదువుతూ బాబాకు వినిపించేది. నీరో వుల్ఫ్ అనే రచయిత వ్రాసిన గూఢచారి కథలంటే బాబాకు చాలా ఇష్టం. బాబాలో ఏముంది? ఎవరున్నారు? బాబాలో ఉన్నదంతా శూన్యం. ఆ శూన్యంలో ఉన్నదంతా సర్వం. ఆ సర్వంలో ఉన్నాం, లేకుండా ఉన్నాం. అందులోని నాసిక్ లో చెప్పిన విధంగా ఇక్కడ బాబా ఎలాంటి ఆధ్యాత్మిక వివరణలను ఇవ్వకపోవడం వలన
జీన్కు మనస్సులో చాలా బాధగా ఉండేది. కానీ బాబా ఒకరోజు ఆమెను ఊరడిస్తూ, నేను చెప్పే, అండర్లైన్ చేయండి, ఇప్పుడు నేను చదవబోయే వాక్యాన్ని, నేను చెప్పే ప్రతి మాటలోనూ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే గబగబా చదవడమే ముఖ్యంగా ఈ పనిముట్టు తీసుకోవడం లేదు. ప్రతి మాటలో పరమార్థం మీకు తెలియాలి. ఆయన అంటున్నాడు ఆ మాట, నేను చెప్పే ప్రతి మాటలోనూ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అవే మీ మెదళ్లకు తగిన మేతను అందిస్తాయి. బాబా మాటలే మనకు, మన మెదళ్లకు మేత అందిస్తాయి. అంటే దాని అర్థమేంటి? పరోక్షంగా బాబా యొక్క ప్రేమ మనం పొందాలి అంటే బాబా యొక్క ప్రతి మాట కూడా అందులో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని చదవాలి. ఆ ప్రాముఖ్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది పూర్తిగా చేసినప్పుడు మాత్రమే ఆ మాట యొక్క యథార్థ సత్యం మనకి తెలుస్తుంది అన్నటువంటి స్థాయిలో మనం ఉండాలి. అందుకే మీకు బాబా ఈ పనిముట్టు చేత ప్రతి విషయాన్ని కూడా, ప్రతి వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తతో, ఆయనకి ఎలా చెబితే సంతోషపడతాడో అనే ఆలోచనతో బాబా ఈ పనిముట్టుకి ఒక విధంగా నెత్తి మీద కూర్చొని మీ అందరికీ చెప్పిస్తున్నాడు. వివిధ సందర్భాలలో బాబా ఇచ్చిన ప్రవచనాలను, అంటే డిస్కోర్సెస్, సంకలనం చేసి వాటిని డాక్టర్ దేశ్ముఖ్ 5 సంపుటాలుగా పుస్తక రూపంలో ప్రచురించాడు. వాటిని మరలా అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసి ఒకే పుస్తకంగా ప్రచురించాలన్న చార్లెస్ స్పర్ధం యొక్క అభిలాషను గురించి డేలియా బాబాతో చెప్పింది. ఈ ప్రణాళికల గురించి చర్చించడానికి అమరోటి నుండి దేశముఖుడు పిలిపించారు. కానీ అతను చార్లెస్ స్పర్ధం ఆలోచనతో ఏకీభవించలేదు. అయితే బాబా మాత్రం ఈ విషయంపై ఏమీ కల్పించుకోలేదు. కానీ చాలా కాలం తర్వాత దేశముఖ్ మనసు మార్చుకున్నాడు. అందువల్ల చార్లెస్ స్పర్ధం దాన్ని మరొకసారి సరిచేసి సమీక్షించాడు. ఆ సంకలనమే తర్వాత గాడ్ టు మ్యాన్ మరియు మ్యాన్ టు గాడ్ గా ప్రచురితమైంది. ఈ పుస్తకం మరి నేనైతే చదవలేదు. గాడ్ టు మ్యాన్, మ్యాన్ టు గాడ్. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా అది మనం చదువుకోవడం అవసరం. ఎందుకంటే ప్రవచనాలు చదువుకుంటున్నాం కాబట్టి. అలా ఆ పుస్తకం మీ దగ్గర ఉన్నప్పుడు ఆ పుస్తకం మీరు చదువుతుంటే దానికి వ్యాఖ్యానం ఈ పనిముట్టు చేత బాబా చెప్పిస్తారు. అంచేత ఆ పుస్తకాన్ని సేకరణ చేసి మీ వద్ద ఉంచండి. ఎలిజబెత్, నేను మర్చిపోతాను సుమా, నాకు మరుపు వచ్చింది కాబట్టి మీరే జ్ఞాపకొచ్చుకొని నాకు చెప్పండి. ఎలిజబెత్ 1938లో అమెరికా నుండి బాబా కోసం ఒక కారు తీసుకొచ్చింది. చూడండి, అమెరికా నుంచి బాబాకి ఒక కారు తీసుకొచ్చింది. ప్రేమ అండి, ప్రేమ. తనకు దగ్గర డబ్బు బాగా ఉంది అని బయటికి మిగతా చూస్తున్న వాళ్ళకి వెల్లడి కావాలని కాదు చేసిన పని. బాబా అంటే ప్రేమ. బాబాకి ఏదో సౌఖ్యాన్ని ఇద్దామన్న ఆశ. ఒక కారు తీసుకొచ్చింది 1938లో. మళ్ళీ 1947లో భారతదేశం వచ్చినప్పుడు మరో 2 కార్లు తీసుకొచ్చింది. బాబా ఆ కార్లను ప్రతిరోజు కడిగి శుభ్రపరిచే పని రానో మెహరూలకు అప్పగించారు. ఆ కార్లు ఏ వినియోగం లేకుండా గ్యారేజీలోనే ఉన్నప్పటికీ ఆ ఇద్దరు వాటిని రోజు శ్రద్ధగా కడిగి శుభ్రపరచవలసిందే.
అవి కారులు కావు. ఒక విధంగా చెప్పాలంటే ఆ కార్లు, మొదట తీసుకొచ్చిన కారు, ఇప్పుడు తీసుకొచ్చిన 2 కార్లు, ఈ 3 కూడా కారులు కావు, 3 దారులు, 3 మార్గాలు. అవన్నీ ఆ కార్లు కావు, మార్గాలు. 3 కారులు, 3 మార్గాలు. తర్వాత ఆ మార్గము, మరి ఆ మార్గం అందరికీ తెలియాలి కదా. అందుకు వాళ్ళకి ఆ 3 కార్లకి కూడా శ్రద్ధగా సంరక్షించమని మనుషులు పెట్టారు. ఎవరు? రాను, మెహరు. మనం కార్లు అనుకుంటున్నాం, కార్లు కావు, 3 దారులు. తర్వాత ఆ దారులు ఏమిటో తెలుసుకోలే పరిస్థితి కూడా మనకు వస్తుంది ఈ ప్రస్థానంలో. బాబా ప్రతి సాయంత్రపు తొలి సంధ్య వేళలో ఏకాంతవాస పర్వతం సెక్లూజన్ హిల్ పైకి శ్రీమండలతో కలిసి నడిచి వెళ్లేవారు. అలాంటి ఒక సందర్భంలో మెహరాకు చెందిన చెప్పులను, అంటే శాండిల్స్ ను బాబా పాదరక్షలు మణి చెప్పులను మెహరా వేసుకొని నడిచారు. చూసారా? వాళ్ళు సన్నిధి మండలి, స్త్రీ మండలి ఎంతటి అదృష్టాన్ని పొందారో చూడండి. బాబా పాదరక్షలను మణి చెప్పులను మెహరా వేసుకొని నడిచారు. మెహరాకు చెందినవి బాబా. 3 దారులు అన్నాను కదా, కొంచెం మీకు అర్థమై ఉంటుంది. బాబా అలాగే మరొకసారి బాబా వారికి వ్యాహ్యాళికే హ్యాపీ వ్యాలీకి తీసుకెళ్లారు. ఆ సమయంలో వారికి ఆకాశంలో 2 ఇంద్రధనస్సులు కనిపించాయి. ఇది డెలియాకు, జీన్కు ఒక శుభశకునం అని బాబా వ్యాఖ్యానించారు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు గోరఖ్నాథ్ కొండపైకి స్త్రీలతో కలిసి బాబా వెళ్లారు. ఆ కొండ మెహరాజాద్ నుండి కనిపిస్తుంటుంది. బాబా ఏమాత్రం తొట్టుబాటు లేకుండా హుషారుగా కొండపైకి ఎక్కి కొండ శిఖరాన ఉన్న గోరఖ్నాథ్ దేవాలయంలో దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా కూర్చొని గడిపారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి స్త్రీలందరినీ లోపలికి వెళ్లి తమ భక్తి ప్రపత్తులు సమర్పించుకోమన్నారు. కానీ అక్కడ ఉన్న పూజారి వారిని దేవాలయంలోకి అనుమతించలేదు. వెంటనే బాబా కల్పించుకొని, అతను ఎలా చెబితే అలా చేయండి, లోపలికి వెళ్ళకండి అన్నారు. ప్రతి చర్య వెనక ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ప్రతి విశిష్టత వెనక ఒక ప్రత్యేక విశ్వకార్యం నెరవేర్చబడుతుంది. బాబా ఎప్పటిలా హుందాతనం ఉట్టిపడి తన నడకతో కొండ దిగి వచ్చారు. స్త్రీలందరూ ఆయన వెనకాలే నెమ్మదిగా దిగి వచ్చారు. మరీ నెమ్మదిగా నడవడం వలన ఎలిజబెత్ వాళ్ళు బాగా వెనకబడిపోయారు. మిగిలిన వారితో పాటు బాబా కూడా వారి కోసం కొండ దిగున వేచి ఉన్నారు. బాబా పరిహాసం చేస్తూ బృందం నుండి చెదిరిపోయిన వారిద్దరూ కనబడగానే చప్పట్లు చూస్తూ వాళ్లకు స్వాగతం పలకండి అని సూచించారు. వారిద్దరూ కొండ దిగువకు రాగానే బాబాతో పాటు ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు. మీరు క్షేమంగా తిరిగి వచ్చారు కనుక మీకు స్వాగతం పలుకుతున్నాము అని బాబా వ్యాఖ్యానించారు. ఇలా ఈ విషయాలు సహవాసుల్లో చెప్పుకోవాలి. సహవాస్ విత్ గాడ్ మ్యాన్ అనే ఎర్రటి పుస్తకం పూనా సెంటర్ నుంచి రిలీజ్ అయింది చాలా కాలం కిందట కేకే రామకృష్ణ గారి ద్వారా. అదొకసారి చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. బాబా ఎప్పట్లా హోందాతనం ఉట్టిపడే తన నడకతో కొండ దిగి వచ్చారు. ఆఖరిని ఏమన్నారు? మీరు క్షేమంగా వచ్చారు కనుక
మీకు స్వాగతం పలుకుతున్నాము అని బాబా వ్యాఖ్యానించారు. మెహరాజాద్ లో మెహర్ పబ్లికేషన్స్ ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం గురించి నిర్ణయం తీసుకునేందుకు సమావేశాలు జరుగుతున్నాయి. బాబా ద్వారా వెలువడిన రచనలు, బాబాస్ రైటింగ్స్ సంబంధిత కాపీరైట్ హక్కుల పరిరక్షణకు అమెరికాలో ఒక యూనివర్సల్ స్పిరిచువల్ లీగ్ ని స్థాపించే పనిలో ఎలిజబెత్ పూర్తిగా నిమగ్నమై ఉంది. చూడండి, బాబా రైటింగ్స్, వాటి కాపీరైట్లు పరిరక్షింపబడాలి. ఆ పనిలో అమెరికాలో యూనివర్సల్ స్పిరిచువల్ లీగ్ ని స్థాపించే పనిలో ఎలిజబెత్ పూర్తిగా నిమగ్నమై ఉంది. మనం ఇందులో నిమగ్నమై ఉంటాం, మనకు నచ్చిన పనుల్లోనే నిమగ్నమై ఉంటాం. మనం వాళ్ళలాగా చెయ్యమని నా ఉద్దేశం కాదు. మనం బాబాతో ఉండడానికి మనకు మనమే దారులను వెతుక్కోవాలా. అందరూ బాబాతో ఉండాలి, బాబాతోనే ఉండాలి. అప్పుడు మన జీవితం తరిస్తుంది. అలాగే ఇంగ్లాండ్ లో కూడా ఇటువంటి ఒక సంస్థను ప్రారంభించాలని డెలియా అభిప్రాయపడింది. బాబా ఆ ఆలోచనకు అనుమతినిస్తూ చార్లెస్ పర్దమును అధ్యక్షుడిగా నియమించారు. డెలియాను ఉపాధ్యక్షురాలిగాను, విల్ బ్యాకెట్ ను కార్యదర్శిగాను నియమించారు. అదేవిధంగా కాలిఫోర్నియాలో కూడా ఒక సంస్థను ప్రారంభించమని జీన్ ఏడ్రియల్ కు ఆదేశాన్ని ఇస్తూ మెహర్ మౌంట్ కి తిరిగి వెళ్ళవద్దని, దాంతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని చెప్పారు. బాబా అక్టోబర్ 8వ తేదీన డెలియాను, జీన్ ను వారి సొంత ఇళ్లకు పంపించేశారు. జీన్ కాలిఫోర్నియాకు వెళ్ళింది. డెలియా ముందుగా లండన్ కు వెళ్లి అక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత పనామాకు వెళ్ళింది. బాబా ఈసారి యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళినప్పుడు పనామా రిపబ్లిక్ సందర్శించాలనుకున్నందున తనకు తన శ్రీమండలికి నివాసయోగ్యంగా ఉండేటట్లుగా పనామాలో ఒక బంగళాను ఏర్పాటు చేసి అక్కడ తన రాకకై వేచి ఉండమని డెలియాను ఆదేశించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బాబా ఆ పర్యటనను రద్దు చేశారు. డెలియా, జీన్ ఇండియా వదిలి వెళ్లేటప్పుడు బాబా వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒక్క కన్నీటి బొట్టును కూడా కార్చవద్దు, మీకు మరలా నా దర్శన భాగ్యం లభిస్తుంది అని వారికి హామీ ఇచ్చారు. ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చొద్దు. బాబా ప్రేమికులుగా నిత్య జీవనంలో మనకు ఎదురయ్యే అనేక విషయాలకు మన కళ్ళు చెమరిస్తే మరి బాబాకి ఏటిస్తాం? బాబా గురించి కదా మన కళ్ళు ఉన్నవి. సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు పెద్దలు. ఎందుకు కళ్ళు ప్రధానమైనవి? అవే మనకన్నీ చూపిస్తాయి. కాబట్టి ఆ కళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవడం నువ్వు అనుకుంటే జరగదు. నీ కళ్ళ మీద బాబాకు శ్రద్ధ కలగాలి. గుర్తుంచుకోండి, మన మీద బాబాకి శ్రద్ధ కలిగేలా మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచనలు, మన భావాలు, మనం చేసే ప్రతి పని, ఇవన్నీ కూడా అందుకు బాబాని ప్రోత్సహిస్తాయి. ఇప్పుడు మీరు ఒక్క కన్నీటి బొట్టును కూడా కార్చవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మరలా నా దర్శన భాగ్యం లభిస్తుంది అని వారికి హామీ ఇచ్చారు. ప్రభు యొక్క పుస్తకాలను ప్రచురించే నిమిత్తం 20 మంది మండల సభ్యులతో ఒక భాగస్వామ్యపు ఒడంబడికను కుదిర్చి మెహర్ పబ్లికేషన్స్ ప్రారంభించేందుకు అక్టోబర్ 14వ తేదీన తగిన దస్తావేజు పత్రములను ఏర్పాటు చేశారు. ఒకసారి బాబా అహ్మద్నగర్ లోని అక్బర్ ప్రెస్ ను సందర్శించడం జరిగింది. ఆ సమయంలో షిరీన్ దమానియా కీళ్లవాతంతో మంచం పట్టి ఉంది. ఆమెను చూసి నీకేం కావాలి అని బాబా అడిగారు. త్వరగా కోలుకొని ఇంతకు ముందులా లేచి తిరిగేలా చేయమని
బాబాను ప్రార్థించు అని పక్కనే ఉన్న ఏర్స్ ఆమెను ప్రేరేపించాడు. దానికి బాబా చాలా రూఢిగా సమాధానం ఇస్తూ, కొయ్యబారిన కళ్ళతో నేను మంచాన పడితే నీ ఆరోగ్యం చక్కబడుతుంది. చూడండి బాబా ఎలా అన్నారు, కొయ్యబారిన కాళ్లతో నేను మంచాన పడితే నీ ఆరోగ్యం చక్కబడుతుంది. నీ ఆరోగ్యం కుదురపడాలంటే ఇదొక్కటే నివారణోపాయం అన్నారు. అది వెంటనే షిరీన్ దమానియా చాలా బాధతో, బాబా మీరు ఇలా చేయవద్దు, నేను ఇలాగే నా తుది శ్వాస వరకు మంచం పైనే నిరీక్షిస్తూ ఉంటాను. బాబా మీరు ఇలా చేయొద్దు, నేను ఇలాగే నా తుది శ్వాస వరకు మంచం పైనే నిరీక్షిస్తూ ఉంటాను, మీరు మాత్రం ఆరోగ్యంగా ఉండాలి బాబా అంటూ తన మనసులోని మాటను వెంటనే వెళ్ళగెక్కింది. అప్పటికప్పుడు షిరీన్ దమానియా హృదయపూర్వకంగా వ్యక్తం చేసిన ఆ ప్రేమకు బాబా మిక్కిలి సంతోషపడి ఆమెకు మరొకసారి అభయమిస్తూ, నీవు ఈ జన్మలో అనుభవించాల్సినవన్నీ అనుభవించు, ఈ జన్మ ముగియగానే నీవు ఈ జనన మరణ వలయం నుండి విముక్తి పొందుతావు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చూడండి. ఇలాంటివి పంచుకోవాలా సహవాసుల్లో గాని, మనం సరదాగా అంటే క్షమించండి, ప్రభు కోసం కూర్చున్నప్పుడు ఇలాంటి విషయాలు ప్రస్తావన చేసుకోవాలి. ఆ విషయాల ప్రస్తావనలో మన కళ్ళు చెమర్చాలి. లేకపోతే బాబా అన్నటువంటి రూఢిగా అన్నారు, ఏది కొయ్యబారిన కాళ్లతో నేను మంచాన పడితే నీ ఆరోగ్యం చక్కబడుతుంది అని అనగానే, నీ ఆరోగ్యం కుదురుపడాలంటే ఇదొక్కటే నివారణోపాయని బాబా చెబితే వెంటనే షిరీన్ దమానియా బాధతో, బాబా మీరు ఇలా చెయ్యవద్దు, నేను ఇలాగే నా తుది శ్వాస మంచం పైనే నిరీక్షిస్తూ ఉంటాను, తుది శ్వాస వరకు అన్నది. ఎంత ప్రేమో చూడండి బాబా మీద. మీరు మాత్రం ఆరోగ్యంగా ఉండాలి బాబా అంటూ తన మనసులోని మాటను వెంటనే వెళ్ళగెక్కింది. అసలు ఇది జీవిత చరిత్ర కాదు, జీవన మార్గాలు ఇందులో ఉన్నాయి మనందరికీ. అప్పటికప్పుడు షిరీన్ దమానియా హృదయపూర్వకంగా వ్యక్తం చేసిన ఆ ప్రేమకు బాబా మిక్కిలి సంతోషపడి ఆమెకు మరొకసారి అభయమిస్తూ, నీవు ఈ జన్మలో అనుభవించాల్సినవన్నీ అనుభవించు, ఈ జన్మ ముగియగానే నీవు ఈ జనన మరణ వలయం నుండి విముక్తి పొందుతావు. అది జన్మెత్తినందుకు పొందవలసింది. మనం చేస్తున్న పనుల కోసం కాదు. జన్మెత్తాము అంటే దేవుడి కోసం జీవించి దేవుణ్ణి సంతోషపెట్టి నిరంతరం దేవునితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోవాలి. ఒక్కసారి భక్తుల చరిత్ర చదవండి. ప్రతి భక్తుడు, ప్రతి వాగ్గేయకారుడు భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకున్నారు. మనకి ఈ సహజీవనం ప్రత్యక్ష సంబంధమే. ఈ సహజీవనం ఆయనతో, మన ప్రీతముడితో ప్రత్యక్ష సంబంధం. ఇది మీరు నమ్మితే చాలా ధన్యులవుతారు. అక్బర్ ప్రెస్ లో ఉంటున్న హోమీ పిల్లలైన ఆలు, ధున్, నావల్ అంటే బాబాకు చాలా ప్రేమ. వారితో పాటు బాబా అక్బర్ ప్రెస్ లో వారందరినీ కలిశారు. వీరి తల్లి పీలా 5 సంవత్సరాల క్రితమే మరణించింది. ఎవరు? ఆలు, ధున్, నావల్ తల్లి. అప్పటి నుండి ఆ పిల్లలు అక్బర్ ప్రెస్ లో ఉండేందుకు అక్కడికి వచ్చారు. ఆలు, ధున్, నావల్ ముగ్గురు ఎంతో తెలివితేటలతోనూ అందంగానూ ఉన్న ఆ ముగ్గురు కండరాల వ్యాధితో చాలా బాధపడుతున్నారు. చూసారా? ఎవరినైతే బాబా ప్రేమిస్తారో వాళ్ళకి ఆయన ఏది మిగులుస్తారు? బాధే. అందుకే ఒక పల్లవిలో బాధలే సౌఖ్యము భక్తి మార్గములో సహనమే కవచము స్మరణయే సంపద, సహనమే కవచము స్మరణయే సంపద.
ఒక సావాసుకు వెళ్తూ బాబా రాయించిన గీతలు ఇది. 15 ఏళ్ల కిందట 15 ఏళ్ల వరకు ఈ పనిముట్టు సావాసుకు తిరిగింది. మామూలుగా కాదు, అందరి యొక్క ప్రేమతో తిరిగింది. అందరూ ప్రేమించిన రోజుల్లో ఈ పనిముట్టు అందరికీ ప్రియమైన పనిముట్టు. అందుచేత బాబాకి మనం ప్రియమైన వస్తువులు అయిపోవాలా. మనం లేం కదా మనుషులు, వస్తువులు అయిపోవాలా. వాళ్ళు ఈ 3 పిల్లలు కండరాల వ్యాధితో చాలా బాధపడుతున్నారు. వారు బాబాని ఎంత ఆప్యాయంగా ప్రేమిస్తున్నారు. బాబా కూడా వారిని కలిసేందుకు తరచుగా అక్కడికి వస్తుండేవారు. ఒకసారి వారి దాయాదుల్లో ఒకరైన జమీ సాథా ఒక కుమారుడు దోరాబ్, బాబా నువ్వు నావల్కున్న జబ్బును నయం చేయవచ్చు కదా అని అడిగాడు. బాబా ఆ ప్రశ్నకు తగిన సమాధానాన్ని ఇస్తూ, నేను అతని జబ్బును నయం చేయగలను, కానీ భౌతికంగా నేను ఈ మానవ రూపంలో ఉన్నప్పుడే అతను బాధపడడాన్ని నేను కోరుకుంటాను. అలా అయితే నా ఓదార్పు అతనికి బాసటగా ఉంటుంది. అబ్బా, ఎంత అద్భుతమైన, అంటే చదివింది చదువుతున్నప్పుడు ఇంకా 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 ఆనందం వస్తూ ఉంటారు. చూడండి ఏమన్నారు. ఈ పుస్తకాలు మనం ఆల్రెడీ చదువుకున్నాం, మళ్ళీ చదువుకున్నాం, మళ్ళీ చదువుకుంటున్నాం. అంచేత బాబా అన్నారు, సాతా కుమారుడు దొరాబ్ నావల్ జబ్బును నయం చేయవచ్చు కదా అని అడిగితే, నేను అతని జబ్బును నయం చేయగలను, కానీ భౌతికంగా నేను ఈ మానవ రూపంలో ఉన్నప్పుడే అతను బాధపడ్డాన్ని నేను కోరుకుంటాను. మరి ఇది అందరికీ వర్తిస్తుందా? ఆ నావల్కి ఒకరికేనా? వర్తింపజేసుకోండి. మనం భౌతికంగా ఎంత బాధలు అనుభవిస్తే మీకు ఉపయోగపడుతున్నటువంటి ఈ పనిముట్లు శరీరం అంతా బాధలున్నాయి, టాప్ టు బాటం. చాలా సంతోషం, చాలా ఆనందంగా అనుభవిస్తున్నాను అవి. ఎందుచేత ఏమన్నాడు ఆయన, ఈ మానవ రూపంలో ఉన్నప్పుడే అతను బాధపడ్డాన్ని నేను కోరుకుంటాను. ఆ ఓదార్పు, నా ఓదార్పు అతనికి బాసటగా ఉంటుంది. బాబా నుంచి ఓదార్పు పొందాలి బాధల్లో, అంతేగాని డాక్టర్ దగ్గరికి ఎలాగో వెళ్తాం మాని. ఎందుకంటే బాబా డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు కాబట్టి. నీకు రోగం వచ్చినా బాధ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, భజన చేసుకొని ఉండొద్దు అన్నారు కాబట్టి వెళ్తాం. ఆయన చెప్పిన మాట వింటాం. కానీ ఈ మాటని మనం సీరియస్ గా తీసుకోవాలి. నా ఓదార్పు అతనికి బాసటగా ఉంటుంది అని అన్నప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కదా, ఆ ఒక్క వ్యక్తికే కాదు. ఎందుకంటే సర్వజనీయంగా చేస్తారు బాబా, మాట్లాడినా పని చేసినా. అందుచేత అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి బాధలు మనం అనుభవిస్తూ ఉండాలి. ఆ బాధల్లో మనకి ఆయన ఓదార్చాలి. ఓదార్చేటట్టుగా మనం ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. నువ్వు మంచం మీద ఉన్నావయ్యా, తల్లి ఏమో పెళ్ళలో ఉందయ్యా, నీకు నోరు పెగలడం లేదయ్యా, పెళ్ళడం లేదయ్యా, కానీ పెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, వాడికి వినబడలేదయ్యా. ఎలాగొచ్చి నేను ఓదారుస్తుంది తల్లి? లేని శక్తి తెచ్చుకొని ఆయన్ని పిలాలి. గజేంద్ర మోక్షం యొక్క రహస్యం ఇదే. 14 ఏళ్లు నీటిలో ఉన్న మకరితో గజేంద్రుడు పోరాడాడు. బొమ్మెరపోతన ఆయన వ్రాసిన కవిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన 14 ఏళ్లు పోరాడిన ఆ గజం, మదగజం చిక్కి శల్యమైపోయేదట. చివరికి లావొక్కంతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంటావు దప్పెన్
మూర్ఛ వచ్చనన్నదట. సిరికి చెప్పడు, శంఖ చక్రములు చేదోయి సైదింపడు. లక్ష్మీదేవి చెప్పకుండా, శంఖ చక్రాలేవి ధరించకుండా, ఉత్తరీయం జారిపోతున్నా కూడా గమనించకుండా పరుగున వచ్చాడట. మన ప్రభువు అలాంటి వాడే. నమ్మండి, మీరు నమ్మండి. మనం మనుషుల ప్రేమ కోసం, మనుషుల సహవాసం కోసం అనుక్షణం అల్లల్లాడిపోతుంటాం. కానీ ఆయన సహవాసం, ఆయన ఓదార్పు, ఆయన సహచర్యం, ఆయన సహజీవనం, ఆయన ప్రేమ, ఆయన కోరినటువంటివన్నీ కూడా మనం ఇవ్వగలగాలి ఆయనకి. అంచేత అంటూ బాబా నాలుగు వైపు తిరిగి అతన్నే చూస్తూ, నీవెందుకు గట్టిగా గోల చేయు, ప్రతి ఆకు ప్రతి అణువు కూడా గట్టిగా అరిచి తీరవలసిందే అన్నారు. నా వల్ల ఎంతో దీనంగా, కానీ నేను చాలా అలసిపోయాను బాబా, ఎలా అరవగలను అన్నాడు. చూడండి, శ్రీ మహావిష్ణువు గజేంద్రుడికి అన్నాడు మాట. 14 ఏళ్లు యుద్ధం చేసినప్పుడు ఒకసారి కూడా నేను జ్ఞాపకం రాలేదా అన్నాడు. ఇక్కడ నవల పరిస్థితి పాపం అరవలేని పరిస్థితి. ఎంత అద్భుతంగా ఉంది సంఘటన, కళ్ళకు కనబడుతూ ఉంది. అప్పుడు బాబా తిరిగి అతనికి సమాధానం ఇస్తూ, నేను కూడా చాలా అలసిపోయాను, కానీ నేను నా పనిని కొనసాగిస్తూనే ఉన్నాను. నీకు వచ్చిన వ్యాధి తన ప్రభావాన్ని చూపించేంత వరకు ఉంటుంది. చూసారా, మనకి వచ్చిన వ్యాధులు వాటి ప్రభావాన్ని పూర్తిగా మనపై చూపించే వరకు ఉంటాయి. మనమేం చేస్తాం? డాక్టర్ల కోసం పరిగెడదాం, కానీ నిరంతరం బాబా నామస్మరణ చేసుకోవాలి. మందులు తిందాం, కానీ నామస్మరణ చేసుకోవాలి. బాబా కోసం అలమటిద్దాం, మందుల కోసం ఆరోగ్యం కోసం అలమటించకూడదు. కనుక ఆరోగ్యం ప్రసాదించమని, నీకున్న వ్యాధి తన ప్రభావాన్ని చూపించేంత వరకు ఉంటుంది, నీకున్న సంస్కారాలను పూర్తిగా తొలగించే వరకు కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఆరోగ్యం ప్రసాదించమని ఎందుకు అడుగుతావు అని అడిగాడు. మనకు వర్తించదా ఇది? ఖచ్చితంగా వర్తిస్తుంది. వర్తింపజేసుకోవాలి. 35,3521 పేజీలు ఉన్నాయి. మీరు అద్భుతమైన ఈ పేరాల్ని మీరు పదే చదువుకుంటూ ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడో మీకు తెలుసా? బాబా తన ప్రేమికులకు కలిగిన శారీరక బాధలను తొలగించకుండా ఆ కష్టాలను బాధలను చిరునవ్వుతో భరించడం ఎలాగో నేర్పిస్తూ వారు సంతోషంగా ఉండేలా సహాయపడతాడు. కొన్ని విషయాలు మీకు చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పబుద్ధి అయ్యదు. ఎందుకంటే భగవంతుడితో మాత్రమే కాంటాక్ట్ పెట్టుకొని మరిక ఏ ఇతర కాంటాక్ట్లు పెట్టుకొని వాళ్ళకి మాత్రమే ఈ మాటల్లో ఉన్నటువంటి లోతులు అర్థమవుతాయి. భౌతిక ప్రపంచం కావాలి, భౌతిక ఆనందం కావాలి, భౌతిక వస్తువులు కావాలి, భౌతిక పరిచయాలు కావాలి, భౌతిక స్నేహాలు పెరగాలి, భౌతిక ప్రయాణాలు చేస్తూ చాలా చోట్లకి తిరగాలి. ఇలాంటివన్నీ ఉంటే ఈ మాటల రహస్యాలు అర్థం కావు, చెప్పినా అర్థం కావు. అందుకే చెప్పను నేను మీకు, నమ్మండి. బాబా ముందు చెప్తున్నాను, చాలా విషయాలు మీకు చెప్పను. ఎందుకు చెప్పను అంటే వాటిని అవమానం చేసినట్టుగా ఫీల్ అవుతాను నేను. అంత నా ప్రీతం అండి బాధ పెట్టే పరిస్థితి నేను ఎప్పుడు చేయను. అంచేత బాబా తన ప్రేమికులకు కలిగిన శారీరక బాధలను తొలగించకుండా ఆ కష్టాలను బాధలను చిరునవ్వుతో భరించడం ఎలాగో నేర్పిస్తూ వారు సంతోషంగా ఉండేలా సహాయపడతారు. ఆ ముగ్గురు సోదరులు చిట్టి చెల్లెలు రోషన్కు మాత్రం ఆ రోగపు ఛాయలేవి సోకలేదు. ఆమెను కూడా బాబా ఎంతగానో ప్రేమించేవారు. ఒకసారి ఆ కుటుంబ సభ్యులందరూ మెహరాబాద్ వచ్చినప్పుడు బాబా రోషన్ను
తన భుజాలపై ఎక్కించుకొని ఎగువ మెహరాబాద్ కొండపైకి తీసుకెళ్ళాడు. చూడండి ఎంత ప్రేమ ఆయనకి. ఎవరండి ఈ ప్రపంచంలో మనం అంత ఉన్నతంగా ప్రేమిస్తారు? అతను తప్ప ఈ ప్రపంచంలో మనం నమ్మరు, ప్రేమించలేరు. ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు, ప్రయత్నిస్తారు అంతే. మెహర్ ఆశ్రమ పాఠశాలలో ఇంతకు ముందు పనిచేసిన ఉపాధ్యాయులు గోమా గణేష్ పాఠక్ ఒకరు. ఈయన అహ్మద్ నగర్ లో సంఘసేవ చేస్తూ బాబా దర్శనం కొరకు తరచుగా వస్తుండేవారు. పేద పిల్లల కోసం బాబావాడి అనే పేరుతో ఒక పాఠశాల స్థాపించాడు. దాని ప్రారంభోత్సవానికి బాబాను ఆహ్వానించాడు. ఆ పాఠశాలలో చిన్నపిల్లలకు పాలు ఉచితంగా ఇచ్చేవారు. అక్టోబర్ 25వ తేదీన బాబా ఆ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎలిజబెత్ రానో నొరీనాలతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో బాబా అద్భుతమైన సందేశాన్ని అక్కడ చదివి వినిపించారు. ఘటన సమర్థుడు. ప్రతి ఘటనలో కూడా అద్భుతమైన నటన ప్రదర్శిస్తాడు ఆయన. ప్రతి ఘటనలో నటన తెలుసుకోవడానికి ఎప్పుడైనా మనం ప్రయత్నం చేస్తున్నామా? ఏమిటండి బాబాని ఎంజాయ్ చేస్తున్నాం? ఏమిటి ఎంజాయ్ చేస్తున్నాం? మనం బాబాని ఎంజాయ్ చేయడం లేదు, ఎంకరేజ్ చేస్తున్నాం. అందుకని బాబాను ప్రేమించాలి, బాబాతో ఉండాలి, నిరంతరం ఆయన స్మరణ చేస్తూ ఉండాలి, ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, ఆయన మాటల్లో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి, ఆయన చిరునవ్వులో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి, ఆయన కంటి చూపులో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలి, ఆయన ప్రతి కదలికలో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలి. ఒక సైనికుడు యుద్ధానికి గాని పంపించబడితే వాడు అణువు కూడా జాగ్రత్తగా వాడి దృష్టిలో ఉంచుకుంటాడు. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధ భూమిలో ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఏవేవైతే వాడు గుర్తుంచుకోవాలో, ఏవేవైతే ప్రాధాన్యత ఇచ్చి చూసుకోవాలో, ఏవేవైతే మస్తిష్కంలో దాచుకోవాలో, ఏ విధంగా సంచరించాలో అన్ని చూసుకుంటాడు ఒక సైనికుడు. భక్తులమైపోవాలని, ప్రేమికులమైపోవాలని, జగత్తును ఉద్ధరించాలని అనుకునే మనలో ఎన్ని జాగ్రత్తలు కావాలండి. అందుకే ఇన్ని చెప్తున్నాడు ఆయన, ఇన్ని సంఘటనలు జరిపిస్తున్నాడు ఆయన. మనకి కనువిప్పు కావడం లేదు. ఎస్, అంచేత ప్రియమిత్రులారా, బాబాతో మన సాంగత్యం కేవలం మాయ, కేవలం భ్రమ. ఇవి చదువుతున్నప్పుడు హృదయం ఒక్కసారి కన్నీళ్లతో లోపల రోధిస్తుంటది, నా ప్రభు ఎంత గొప్పవాడు అని. ఆ గొప్పతనం నీ హృదయం తెలుసుకోలేకపోతే నువ్వు ప్రేమిస్తున్నట్టుగా అనిపించుకోదు. ఒకవేళ అనిపించుకున్నా అది కేవలం నీకొక అలంకారంగా ఉండిపోతుంది. బాబా బెళ్ళ పెట్టుకుంటున్నాం కదా, అంతే. మీ అందరంటే నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే సహజీవనం అనే ఒక పేరుతో ఒక కార్యక్రమాన్ని ఆయన రూపొందిస్తే, ఒక టైమును ఆయన ఏర్పాటు చేస్తే, ఆ టైమును పాటిస్తూ, అందుకోసం నిరీక్షిస్తూ మీరు ఎంత అభిలాష పడుతున్నారు, ఎంత ఎదురు చూస్తున్నారు. ఇదే మీకు ప్రారంభం, యథార్థమైన ప్రారంభం. ఇక్కడి నుంచి మనందరం కూడా ఆయన యొక్క చిరునవ్వుల లోకానికి, కంటి చూపుల లోకానికి, ఆయన కారుణ్యంలో ఉన్నటువంటి అగాధాలకి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం.
ప్రియమిత్రులారా, దీనిని ఒక మహాభాగ్యంగా తీసుకొని బాబాయే మీతో ప్రతిరోజు ఇంతకాలం కూడా, అంటే 9 నుంచి 10 వరకు కూడా బాబాయే మాట్లాడుతున్నారు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసంతో సహజీవనంలో మీరు ఇంకా ముందుకు వెళ్ళగలిగితే చాలా ధన్యులవుతారు. నేను మానవుడిగా పుట్టినందుకు నన్ను ధన్యులు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం అక్కడ మేరాశ్రమ పాఠశాలలో అంటే బాబావాడి స్కూల్లో బాబా ఇచ్చిన సందేశం రేపు మనం చెప్పుకుందాము. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మనం